మత్తయి సువార్త 9వ అధ్యాయం 33వ వచనం గమనిస్తే, దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూనూ కనపడలేదని చెప్పుకొనేది. ఏంటండి, ఇశ్రాయేల్లో ఇలాంటివి ఎప్పుడు కనపడలేదా? అవును, నిజమే. సమూయేలు కాలంలో అలా కనపడలేదు, ఏలియా కాలంలో కనపడలేదు, ఎలీషా కాలంలో కనపడలేదు, మోషే కాలంలో కూడా. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 34 10, 11, 12 వచనాలు గమనిస్తే, దేవునితో అనుభవాలలో అద్భుతాలలో నిష్ణాతుడైనటువంటి మోషే లాంటి ప్రవక్త ఇదివరకు పుట్టలేదు అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి? మోషే కాలం వరకు పుట్టలేదని, తరువాత జన్మించాడు రాజాది రాజు యేసు ప్రభు. మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు. ఇశ్రాయేలు చరిత్రను రికార్డు బ్రేక్ చేస్తూ మూగ దయ్యము పట్టినటువంటి బాలుని విడిపించి ఆ మూగవాడు మాట్లాడేట్టుగా చేశాడు. అవునండి, నీ జీవితంలో కూడా ఎటువంటి కార్యమైనా, ఎటువంటి అద్భుతమైన, ఎటువంటి మహిమగల కార్యమైన చేయుటకు యేసు ప్రభు సమర్థుడై ఉంటున్నాడు. అవును, నీ జీవితంలో కూడా రికార్డులు బద్దలు చేయగలవాడు యేసు ప్రభు. ఆయనకే మహిమ కలుగాక. ఆమేన్.